ధర అయితే ధర అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ధర ఇలా అంటూ ఉంటుంది, 2 కన్నీళ్ళు చుక్కలు కారిస్తే ఆ విష్ణు కరిగిపోతాడు అనుకున్నానమ్మా, కానీ ఇలా చేస్తాడని అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వింటున్న విష్ణు వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు అలాగే వాళ్ళ నాన్న అయితే అలా చూస్తూ ఉంటారు. ఇంతలో ధర వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది, ధర అసలు నువ్వు చెప్తుంది నిజమేనా? అసలే చీకటిగా ఉంది అంటున్నావు, నువ్వు కూడా స్పృహలో లేవు, అసలు ఏం జరిగిందో నీకైనా తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న ధర అయితే లేదమ్మా, తప్పు జరిగింది కాబట్టే కదా చెప్తున్నానని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు విష్ణు వాళ్ళ తమ్ముడు ఇలా అంటూ ఉంటాడు, తప్పు జరిగింది సరే, ఆ తప్పు విష్ణుయే చేశాడన్న గ్యారంటీ ఏంటి? ఇంకెవరైనా చేసి ఉండొచ్చు అని చెప్పి అంటాడు. అది విన్న ధర అయితే నోరుని అదుపులో పెట్టుకో, మర్యాదగా ఉండదని చెప్పి ధర గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలకు ధర అయితే లేదు, విష్ణుయే తప్పు చేశాడు కాబట్టే కదా తన్ని పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను అని చెప్పి ధర అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ అయితే లేదు, నాకు కూడా ఏదో అనుమానంగా ఉంది, ఇదేదో నువ్వే కనుక్కో అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అసలు విష్ణుని నేను ఎలా దక్కించుకోవాలి అని చెప్పి ధర అయితే ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.